హలో ఫ్రెండ్స్, మనం మహాభారతంలోని అరణ్య పర్వంలో మహాపతివ్రత అయినటువంటి సావిత్రి యొక్క వృత్తాంతం, అదేవిధంగా శ్రీదేవి భాగవతంలోని సావిత్రి యమధర్మరాజు సంవాదం గురించి చూద్దాం. మనకి మార్కండేయ మహర్షి వచ్చున్నారు ధర్మరాజు దగ్గరికి. ధర్మరాజు గారికి మనకి చూసాం కదా, శ్రీరామచరిత్రను చెప్తారనమాట. రామకథను విన్న ధర్మరాజు రాముని పరాక్రమము, సీతాదేవి పాతివృత్యము ఇంత గొప్పదా అని ఆశ్చర్యపోయాడు. ఓ మహర్షి, సీతాదేవి మాదిరి పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు మార్కండేయ మహర్షి ధర్మజునకు సావిత్రి కథను ప్రారంభించారు. పూర్వము మాద్ర దేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తున్నాడు. వారికి సంతానం లేదు. అందుకని ఆయన సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తితో సేవించాడు. ఆయన భక్తికి మెచ్చి సావిత్రీదేవి ఆ రాజుకు ప్రత్యక్షమైంది. రాజా, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగింది. దానికి అశ్వపతి మహారాజు తనకు పుత్రుడు కావాలి అని అడిగాడు. కానీ సావిత్రీదేవి నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరం ఇచ్చింది. అమ్మా, నిన్ను భక్తితో కొలిచాను. నా కోరిక మన్నించి నీవు వచ్చావు. మరి నా కోరిక తీరాలి కదా అని అడిగాడు. రాజా, నీ కోరిక గురించి నేను ఇంతకుముందే బ్రహ్మదేవునితో చర్చించాను. ఆయన నీకు పుత్రిక కలుగుతుంది అని నిర్దేశించాడు. ఆయన ఆజ్ఞ అమోఘము. కానీ నీకు ఆ పుత్రిక కారణంగా 9 పుత్రులు జన్మిస్తారు, సంతోషించు అని చెప్పి సావిత్రీదేవి అంతర్ధానం అయ్యింది. కొన్ని రోజుల తర్వాత అశ్వపతి దంపతులకు ఒక కన్య జన్మించింది. ఆమె పేరు సావిత్రి. సావిత్రీదేవి వరప్రసాదం కాబట్టి సావిత్రి అని పేరు పెట్టారనమాట. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా గారాభంగా పెరుగుతూ ఉంది. సావిత్రికి యుక్త వయసు వచ్చింది. ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించాడు అశ్వపతి. సావిత్రి తన చెలికత్తెల వలన సాల్వ దేశపు రాజు ధూమసేనుడి కుమారుడైనటువంటి సత్యవంతుడు అనే రాకుమారుడు రూపవంతుడు గుణవంతుడు అని విని అతని మీద మనసు పడింది. కానీ సిగ్గుతో ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఒకరోజు నారద మహర్షి అశ్వపతి రాజు వద్దకు వచ్చాడు. రాజు నారద మహర్షికి ఆద్యపాద్యాలు ఇచ్చి సత్కరించాడు. సావిత్రి కూడా వచ్చి తండ్రికి నారద మహర్షికి నమస్కరించింది. ఆ కన్యను చూచి నారదుడు, రాజా, నీ కుమార్తెకు ఇంకా ఎందుకు వివాహం చేయలేదు అని అడిగాడు. అశ్వపతి మహారాజు సావిత్రిని చూచి, అమ్మా, విన్నావుగా నారద మహర్షి మాటలు. నీకు తగ్గ వరుణ్ణి నీవే వరించు, అదే నాకు సంతోషం అని పలికాడు. అశ్వపతి ఏం చెప్పాడు సావిత్రీదేవితో, నీకు తగ్గవరుణ్ణి నీవే వరించు, అదే నాకు సంతోషం అని చెప్పాడనమాట. సావిత్రి కొంచెం సిగ్గుతో, తండ్రి, సాల్వ భూపతి తనయుడు సత్యవంతుడు నాకు తగిన భర్త అని మనసులో అనుకున్నాను. అతనికిచ్చి నా వివాహం జరిపించు. కానీ ఆ సాల్వ దేశాధిపతి విధివశాత్తు కళ్ళు పోగొట్టుకొని శత్రువులు తన రాజ్యాన్ని ఆక్రమించగా ప్రస్తుతం భార్య బిడ్డలతో అడవుల్లో నివసిస్తున్నాడు. అయినను నేను సత్యవంతున్నే వివాహం చేసుకుంటాను అని నిశ్చయంగా చెప్పింది. అప్పుడు అశ్వపతి నారదుని చూచి, నారద మహర్షి, ఆ సత్యవంతుడు గుణగణములు ఎలాంటివి అని అడిగాడు. రాజా, అతడు ఎల్లప్పుడూ సత్యం పలుకుటచే సత్యవంతుడు అని సార్థక నామధేయుడయ్యాడు. అతని అసలు పేరు త్రాసుడు. సత్యవంతుని అసలు పేరు ఏం పేరు?
త్రాసుడు అన్నమాట. బుద్ధిలో బృహస్పతి లాంటివాడు, శౌర్యంలో దేవేంద్రుని మించినవాడు, తేజస్సులో చంద్రుడు, అందంలో అశ్విని దేవతలను మించిపోయాడు. శమము, ధామము, బ్రాహ్మణుల మీద భక్తి అతనికి ఎక్కువగా ఉన్నాయి. కానీ సత్యవంతునిలో ఒక లోపం ఉంది. అతడు పెళ్ళి అయిన 1 సంవత్సరమునకు మరణిస్తాడు. అది చెప్పవలసింది కాబట్టి చెప్పాను అని చెప్పాడు నారదుడు. అప్పుడు అశ్వపతి కుమార్తె మొహం చూశాడు. అమ్మా, నీకు అర్ధాష్కుడైన వరుడు ఎందుకు? మరొక రాకుమారుని వరించు అని చెప్పాడు. తండ్రి, త్రికరణములలో మనస్సు ప్రధానం కాదా? ఆ మనస్సులో నేను సత్యవంతుణ్ణి వరించాను. అతను ఎలాంటి వాడైనా నాకు అతన్నే ఇచ్చి వివాహం జరిపించండి. నేను వేరు వరుణ్ణి వరించను అని పలికింది సావిత్రి. రాజా, నీ కుమార్తె గుణవతి. ఆమె మనస్సును మరల్చడం మన వల్ల కాదు. ఇంకా అనుమానించవలదు. ఆమెకు సత్యవంతునికిచ్చి వివాహం జరిపించండి. ఈమె చేసిన పుణ్యఫలం వలన సత్యవంతుడు చిరంజీవి కాగలడు అని దీవించి నారదుడు వెళ్ళిపోయాడు. నారద మహర్షి ఆశీస్సు మేరకు అశ్వపతి మహారాజు వివాహ సంభారములతో అడవిలో ఉన్న ధూమసేను మహారాజు వద్దకు వెళ్ళాడు. ఆయన అశ్వపతి మహారాజును సాదరంగా ఆహ్వానించాడు, సత్కరించాడు. ధూమసేన మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి. గుణవంతురాలు, విద్యావంతురాలు. నా మాట మన్నించి నా కుమార్తె సావిత్రిని నీ కోడలుగా స్వీకరింపుము అని పలికాడు. అయ్యా, మేము రాజ్యమును కోల్పోయి అడవుల్లో ఉన్నాం. నీ కుమార్తె సుకుమారి. ఈ అడవుల్లో బాధలకు తట్టుకుంటుందా చెప్పండి అని అన్నాడు. రాజు సంపదలు శాశ్వతములు కాదు కదా, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. వాటి కోసం దిగులు చెందడం ధీరుల లక్షణం కాదు. మా అమ్మాయి చిన్నపిల్ల కాదు, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాదనకండి అని అర్థించాడు అశ్వపతి మహారాజు. ధూమసేనుడు కాదనలేకపోయాడు. సావిత్రి సత్యవంతుల వివాహం జరిగింది. అశ్వపతి తన కూతురికి వివిధ ఆభరణములు, వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళిపోయాడు. సావిత్రి భర్తతో పాటు నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తూ ఉంది. త్రుటిలో సంవత్సరం గడిచిపోయింది. ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజున ఉదయమే లేచి స్నానాధికములు ముగించింది సావిత్రి. అత్తమామలకు నమస్కరించింది. భర్తకు సేవ చేసింది. కొంచెం పొద్దు ఎక్కింది. సత్యవంతుడు, సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొని వస్తాను అని అన్నాడు. నేను మీతో వస్తాను అని సావిత్రి కూడా సత్యవంతునితో అడవికి బయలుదేరింది. సావిత్రి ఆ అడవిలోని అందాలు చూస్తూ ఉంది. కానీ ఒక కంట భర్తలో వచ్చే మార్పులు గమనిస్తూ ఉంది. కొన్ని ఫలములు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతున్నాడు సత్యవంతుడు. ఇంతలో తల భారంగా ఉందని చెప్పి గొడ్డల్ని కింద పెట్టి తూలుతూ కింద కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడ మీద సత్యవంతుని తలపెట్టుకొని ఆయనకు సపర్యలు చేస్తూ ఉంది. కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోయాడు. ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు రంగు బట్టలు ధరించినవాడు, అత్యంత భీకరాకారుడు, చేతిలో పాశం ధరించినవాడు అయిన ఒక దేవతామూర్తి అక్కడికి వచ్చాడు. అతన్ని చూచి సావిత్రి, అయ్యా, మీరు ఎవరు అని అడిగింది. సావిత్రి, నా పేరు యమధర్మరాజు. నీవు గొప్ప పతివ్రతవు కాబట్టి నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనపడను. నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణాలు తీసుకుపోవటకు నేను స్వయంగా వచ్చాను అని పలికి
యమధర్మరాజు తన పాశమును సత్యవంతుని మీదకి విసిరి అతని శరీరంలో ఉన్న జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిశగా వెళ్తున్నాడు. వెంటనే సావిత్రి తన భర్త దేహమును ఎవ్వరికీ కనపడకుండా పొదల్లో దాచిపెట్టి యమధర్మరాజు పోయిన మార్గానే తాను అనుసరించింది. తన వెనక వస్తున్న సావిత్రిని చూచాడు యమధర్మరాజు. అమ్మా, నీవు ఎందుకు నా వెంట వస్తున్నావు? వద్దు, నిలువుము. ఇక మీదట నీవు ఈ మార్గంలో రాలేవు అని పలికాడు. యమధర్మరాజా, భర్తలు వెళ్ళిన మార్గమునే భార్యలు వెళ్ళడం ధర్మం కాదా? నీ దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు కూడా ఉందా? అన్ని మార్గముల్లో ధర్మ మార్గము ప్రధానము. ధర్మమునకు ఆధారము సజ్జనులు. సజ్జన సందర్శనం ఎప్పుడూ వృధా కాదు. నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమశుభములు పొందక నేను మామూలు మనిషి మాదిరి వెనకకు ఎలా పోగలను అని పలికింది సావిత్రి. ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. అమ్మా అని చెప్పి ఇక్కడ మనకి సావిత్రీదేవికి యమధర్మరాజుకి సంవాదం జరుగుతుంది. ఆ సంవాదం చూద్దాం. యముడు, అమ్మా సావిత్రి, మనుజులు ప్రాణముండగా యమసదనానికి రాకూడదు. నీ భర్త ప్రాణం పోబట్టి అతను చేసిన కర్మ ఫలాన్ని బట్టి శిక్షలు అనుభవింపజేయడానికి నా పురికి తీసుకుపోతున్నాను. సావిత్రిదేవి యమధర్మరాజును అడుగుతుంది. కర్మ అనగానేమి? దానికి నివారణోపాయం ఏమిటి? జీవికి ఆత్మకి గల తేడా ఏమిటి? అసలు నరకముకు ఎన్ని ద్వారములు, కర్మలు ఎన్ని విధములు? యమధర్మరాజు చెప్తున్నారు, వేదాలు చెప్పేవి ధర్మం, వాటిని ఆచరించడమే కర్మ. త్రికరణ శుద్ధిగా దైవకారములు చేయడమే కర్మకు మనం దైవకారములు చేయడమే కర్మకు మనం నివారణోపాయం అన్నమాట. కర్మను అనుసరించి దేహములో ప్రవేశించేది ఆత్మ. అది ప్రాణానికి సూత్రంగా చేసుకుంటుంది. ఆత్మ చైతన్యవంతమైంది. అది దేహాన్ని ఆలంబనగా చేసుకొని శరీరంలో సంచరిస్తుందని చెప్పడానికి నిదర్శనమే ప్రాణం. అంతేగాని ప్రాణం ఆత్మ కాదు. ఆత్మ చైతన్యం, అనంతమైనది. ప్రాణం దేహం ఉన్నంత వరకే, అశాశ్వతమైనది. సంకల్ప వికల్పాలు కలదే మనస్సు. నరకమునకు ద్వారములు 3. అవి కామము, క్రోధము, లోభము. కర్మలు కూడా 3. అవి సంచితము, వర్తమానము మరియు ప్రారబ్ధము. సావిత్రిదేవి అడుగుతుంది, ఏ కర్మలు చేయడం వల్ల ఏ జన్మలు ఎత్తుతారు? ఏ కర్మ చేయడం వల్ల నరకలోకంలో తీసుకుపోబడతారు? ఏ కర్మలు ఆచరించడం వల్ల ముక్తి లభ్యం కాగలదు? ఏమి చేస్తే గురువుపై భక్తి కలుగుతుంది? ఏ కారణం చేత సుఖము, దుఃఖము, వ్యాధి, బాధలు, అంగవైకల్యం కలుగుతాయి? యమధర్మరాజు చెప్తున్నారు, ఫలానుభవం పూర్తయితేనే కర్మలు అంతరిస్తాయి. భక్తి మార్గం ఒక్కటే కర్మఫలాన్ని నిర్మూలించగలదు. చిరకాలం జీవించేవాడు సుఖదుఖాలు, వ్యాధి, బాధలు, అంగవైకల్యం ఇవన్నీ వారు చేసే కర్మలు బట్టి నిర్దేశించబడతాయి. అసలు భగవంతుని భజింపనిచో వారి అనుగ్రహం లభించదు. వారి అనుగ్రహం లేనిచో జ్ఞానదీపం దొరకదు. జ్ఞానదీపం లేనిచో అజ్ఞాన అంధకారం నశించదు. అజ్ఞాన అంధకారం తొలగనిదే దుఃఖం అంతరింపదు. ఏది అజ్ఞానమో తెలుసుకోవడమే జ్ఞానం. జ్ఞానికి కోరికలు ఉండకూడదు. అలా లేకపోవడమే ముక్తికి మార్గం సుగమం అవుతుంది. జ్ఞానం పొందిన వారు పరమాత్మ ముందు అల్పులమని గ్రహించాలి. అల్పత్వం నుండి అనంతతత్వాన్ని గ్రహించడమే ఆధ్యాత్మిక తత్వం. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మ. ధ్యానానికి గురు విగ్రహమే ఆధారం. పూజకు శ్రీ గురుచరణాలే ఆధారం. గురుదేవుల ముఖం నుండి వెలువడే వచనములే మంత్రములకు ఆధారం. గురు కృపయే మోక్షమునకు ద్వారం. గురువు లేక ఎవ్వరూ భావసాగరాన్ని దాటలేరు.
మనలో నిబిడీకృతమై ఉండే అంతర్గత శక్తిని మేధను వెలికితీసి శక్తివంతునిగా తయారు చేయవాడే గురువు. ఎన్ని యుగాలైనా కర్మ అనుభవించినదే అంతమవదు. మంచి చెడుల వల్లనే కర్మఫలాలు అనుభవిస్తూ ఉంటారు. చివరగా దేవతారాధన, పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరిస్తే కొంతవరకు కర్మలను శుద్ధి గావించుకోవచ్చు. మంచి కర్మలు చేసుకున్న వారు స్వర్గసుఖాలై నా పుణ్యఫలాలను అనుభవించి, వారు చేసిన పుణ్యకర్మలను బట్టి దానికి తగ్గ పుణ్యఫలాలు అనుభవించాక మంచివారుగానే పుడతారు. అలాగే చెడు కార్యములు చేసేవారు అనేక రకాల బాధలు అనేక విధములుగా అనుభవించి తిరిగి చెడ్డవారుగానే పుడతారు. ఎవరెన్ని మంచి పనులు చేసినా, దాన ధర్మాలు చేసినా మరుజన్మ తప్పదు. ఆ పరదేవత దేవుని నమ్ముకొని ఆరాధిస్తే అటువంటి వారు ముక్తి పదంతో పాటు అమ్మ సన్నిధికి చేరుకోగలరు. అటువంటి దేవి భక్తులకు మరుజన్మ ఉండదు. కూడనివి మరియు పాపముల చిట్టా యమధర్మరాజు చెప్తున్నారు. పరుల యొక్క సొమ్ము అపహరించడం, పరస్త్రీని అపహరించడం, ఇతరులను హింసించి వారి ధనాన్ని స్వాధీనపరుచుకొని ఆ సొమ్ముతో తన సంసార పోషణార్థమై వినియోగించడం, పశుపక్షాదులను వధించడం, ఇతరులకు అపకారం తలపెట్టిన అమాయకులను వంచడం, నాస్తికత్వంతో ధర్మాన్ని విడనాడడం, ధనబల గర్వంతో ఇతరులను చిన్నబుచ్చి కటువుగా ప్రవర్తించడం, దైవ దూషణ, గురువుని బంధువుల్ని తిట్టడం, తల్లిదండ్రులను భార్య బిడ్డలను గురువును పోషించక వదిలివేయడం, అతిథులను ఆదరించక అవమానించడం, స్నేహితునికి ద్రోహం తలపెట్టడం, మూగా చెవిటి వారిని అపహాస్యం చేసి నిందించిన వారు, డబ్బు కోసం కుమార్తెలను అమ్ముకున్నవారు, పితృదేవతలకు పిండ ప్రదానం చేయకపోవడం, దేవునికి నైవేద్యం పెట్టకుండా బ్రాహ్మణుడు భుజించిన, అల్పాయుషు గల ప్రాణులు హింసించి వినోదించిన, అపరాధం చేయని వాడిని శిక్షించిన, ఆలయ సందర్శనకు వచ్చి తీర్థస్నానం ఆచరించు స్త్రీల గుప్త భాగములు కామదృష్టితో చూచిన, దొంగతనం చేసిన, సేవకుల చేత పని చేయించుకొని సరి అయిన వేతనం ఇవ్వకపోయినా, దాహంతో వచ్చే పశువులను కాలితో తనినా, తాగకుండా తరిమివేసిన, ఇవన్నీ పాపహేతువులు, నరక ద్వారాలు. ఇంకను యముడు చెబుతూ, అయితే కర్మఫలాన్ని బట్టి మంచి అయినా చెడైనా అనుభవింప తప్పదు. ముఖ్యంగా జగన్మాతను హరిహరులను సదా సేవించు వారి జోలికి రానని చెప్పాను. అసలు మరణించిన వారిని శరీరం దహనం చేసిన ఆ శరీరంలో ఉండే జీవుడు సూక్ష్మ శరీరంతో కర్మఫలాన్ని బట్టి నా లోకానికి వస్తాడు. ఆయా పాపాలని బట్టి నా పురిలో శిక్షలను గురికాక తప్పదు. నీవు చేసిన పుణ్యం తప్ప ఏదీ మనతో రాదని తెలుసుకోవాలి. అన్న వస్త్రాలు, దీపదానం, తిలాదానం, ఫలదానం, కన్యాదానం, గోదానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. అయినా నీతో ఇంతసేపు మాట్లాడానంటే నీవు సావిత్రీదేవి అంశ పుట్టిన కారణం. చివరికి నీవు అడిగిన ప్రశ్నలకు సందేహములకు సంతసించి తిని. యమధర్మరాజు, అమ్మా సావిత్రి, నీకు వైధవ్యం కలుగుతుందని దుఃఖించకు. అరుంధతి, అనసూయ, తులసి వంటి పతివ్రత శిరోరత్నాల సరసన నీకు ప్రముఖ స్థానం కలిగేటట్లు వరమిస్తున్నాను. నీ భర్తకై వెంటపడవద్దు అని చెప్తాడనమాట. తర్వాత అయినా కూడా సావిత్రీదేవి యమధర్మరాజు వెంట వస్తూనే ఉంటుంది. ఆమె మాటలకు ఆశ్చర్యపోతాడు. అమ్మ, నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో, ఇస్తాను అని చెప్తాడనమాట. యమధర్మరాజా, నా మామగారు సాల్వరాజుకి కంటి చూపు లేదు, అతనికి చూపు వచ్చేటట్టు వరం అనుగ్రహించండి అని పలికింది. సరే, నీ మామగారికి దృష్టి ప్రసాదించాను, దీనిలో తృప్తి చెంది మరలి పొమ్ము అని పలికాడు యమధర్మరాజు. కానీ సావిత్రి యముని వెంబడించి వెళ్ళింది. యమధర్మరాజా, మనస్సు, వాక్కు, కర్మలతో ఎవ్వరికీ కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించుట ఆర్యధర్మములు.
అని మీకు తెలియంది కాదు. నీవు ధర్మదేవతు, నీకు తెలియంది ఏమున్నది? అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కాబట్టి నీకు సమవర్తి అని పేరు కదా. యమధర్మరాజా, నిన్ను యముడు, శమనుడు అని కూడా పిలుస్తారు కదా అని పలికింది సావిత్రి. అమ్మా సావిత్రి, నీ పలుకులు అమృతోపానములు. నీకు మరి ఒక్క వరం ఇస్తాను, నీ భర్త ప్రాణములు తప్ప కోరుకొనుము అని అన్నాడు. యమధర్మరాజా, నా మామగారి రాజ్యమును అతని విరోధులను ఆక్రమించారు, అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది. యమధర్మరాజు ఆ వరం కూడా ఇచ్చాడు. సావిత్రి, నీవు కోరిన వరములన్నీ ఇచ్చాను కదా, ఇక నిలువుము, ఇక్కడి నుండి నీకు రావడానికి అనుమతి లేదు అన్నాడు. ఓ ధర్మరాజా, నీకు తెలియంది ఏమున్నది? ధర్మాత్ములు ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనైనను తమ ధర్మక్రియలు క్రమం తప్పకుండా నెరవేరుస్తారు. వారికి ఎటువంటి భ్రాంతి ఉండదు. కాబట్టి నేను కూడా ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ నా భర్తను ఎలా విడిచిపెట్టేది? అది న్యాయం కాదు కదా. నేను ధర్మాన్ని ఆచరించాలి కదా అని పలికింది. సావిత్రి, నీ ధర్మబుద్ధికి సంతసించితిని. మరొక వరం కూడా ఇచ్చుదును, అదియు నీ భర్త ప్రాణములు తక్క అన్నాడు యమధర్మరాజు. యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతానం లేదు. ఆయనకు 9 కుమారులను అనుగ్రహించుము అని అడిగింది. సావిత్రి, నీకు కోరినట్టు నీ తండ్రికి పుత్ర శతము అంటే 100 మంది పుత్రులను అనుగ్రహించి తిని, నీవు చాలా అలసిపోయావు, ఇంకా వెనకకు మరలుము అని చెప్పాడు యమధర్మరాజు. యమధర్మరాజా, సతులకు భర్త సేవయే పరమార్థము. నా మనస్సు నా భర్త పాదసేవలోనే లగ్నమై ఉన్నది. నాకు అలుపు ఎక్కడిది? తమ ధర్మాన్ని నిష్ఠతో ఆచరించే వాళ్ళు మనకు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మనిష్ఠతోనే కదా సూర్యచంద్రులు క్రమం తప్పకుండా సంచరిస్తున్నవి. ఎవరితోనైనా 7 మాట్లాడినా వారు బంధువులు అవుతారు అంటారు. నేను తమరితో ఎన్నో మాట్లాడాను, ఇప్పుడు నేను మీకు చుట్టమైతిని అని వీరు చెప్పవలెనా? కావున నా కోరికను తమరు మన్నింపవలన అని పలికింది. దానికి యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీకు మరొక్క వరము ఇచ్చదును, కోరుకోనుము అని చెప్పాడనమాట. దానికి సావిత్రీదేవి సంతోషించి, యమధర్మరాజా, ఇప్పటిదాకా నువ్వు ఏ వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణముల దక్క అని చెప్తూ వచ్చావు, కానీ ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కాబట్టి నా ఇష్టం వచ్చిన వరం నా ఇష్టం వచ్చినట్టు కోరుకుంటాను. యమధర్మరాజా, సతికి పతియే దైవము, పతి లేని జీవితము సతికి దుర్భరము, ఏ శుభకార్యములైనా ఆమెను పిలవరు. కావున సాలవపతి పుత్రుడు సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చేయుము అని అడిగింది. ఆమె పట్టుదలకు సంతోషించి యమధర్మరాజు సత్యవంతుణ్ణి జీవుణ్ణి అతని శరీరంలో తిరిగి ప్రవేశపెట్టాడు. సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు, నీకు 100 మంది కుమారులు కలుగుతారు, నీ భర్త కీర్తిమంతుడు అవుతాడు అని చెప్పి వరమిచ్చి యమధర్మరాజు వెడలిపోయాడు. సావిత్రి వెనకకు తిరిగి తాను సత్యవంతుని దేహం దాచిన చోటుకు వచ్చింది. భర్త తలను తన తొడమైన పెట్టుకొని కూర్చుంది. కొంతసేపటికి సత్యవంతుడు నిద్ర నుండి లేచినట్టు లేచాడు. ఏమిటి సావిత్రి, ఇంతసేపు నిద్రపోయానా? లేపవలదా? కానీ ఎవరో నన్ను పట్టి లాగినట్టు అనిపించింది. ఎవరై ఉంటారు? అది కల కాదు, నిజమే అన్నట్టు ఉన్నది అని అడిగాడు. నాదా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తుంటారు. ఆ విషయాలన్నీ రేపు చెప్తాను అని చెప్పింది. అవును సావిత్రి, నా తల్లిదండ్రులు మన కోసం పరితపిస్తుంటారు. మనం వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి అని అన్నాడు. ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పటికే సత్యవంతుని తండ్రి ధూమసేనుకి చూపు వచ్చింది. ఎదురుగా తన కుమారుడు సత్యవంతుడు కనిపించలేదు. కొడుకు కోసం వారు పరితపిస్తున్నారు. సావిత్రి సత్యవంతులు ఆశ్రమం చేరుకోగానే, నాయన, ఇంత పొద్దుపోయింది, ఇప్పటిదాకా ఎక్కడున్నారు అని అడిగాడు. సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం, కలలో ఒక మహానుభావుడు కనిపించడం వరకు చెప్పాడు. తరువాత సావిత్రి తన మామగారితో ఇలా చెప్పింది. మహారాజా, నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణము అని నారదుడు వారు చెప్పారు కదా,
అందుకని నేను నా భర్తతో కూడా అడవికి వెళ్ళాను. అక్కడ నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు యమధర్మరాజు నా భర్త ప్రాణములు తీసుకొని పోటుకు వచ్చాడు. ఆయన నా భర్త ప్రాణములు తీసుకొని పోచుండగా నేను ఆయన వెంట వెళ్ళాను. యమధర్మరాజును స్తుతించి ఆయన కృపను పొంది ఆయన చేత 4 వరములు పొందాను. అందులో ఒకటి నా భర్త ప్రాణాలు తిరిగి పొందుట, మరొక వరము తమరికి చూపు వచ్చుట, మరొక వరము తమరికి తిరిగి రాజ్యము సంప్రాప్తించుట, 4వది నా తండ్రికి 100 మంది పుత్రుడు కలుగుట. ఆ ప్రకారము నాకు నా భర్త ప్రాణములు దక్కినవి అని చెప్పింది. అమ్మా, ఆ సముద్రంలో ఉన్న మాకు నీవు నావవైతివి, నీ పుణ్య చరిత్ర కీర్తినీయము అని అన్నారు. తర్వాత కొన్నాళ్లకు సాల్వరాజు అందరింగుకు మిత్రులు వచ్చి ఆయన శత్రురాజులు వారిలో వారు కోట్లాడుకొని మరణించారని ధూమసేనుకి రాజ్యపాలన చేయమని కోరారు. ధూమసేనుడు తిరిగి రాజయ్యాడు. సత్యవంతుడు యువరాజయ్యాడు. సావిత్రి సమస్త రాజభోగాలు అనుభవించింది. కనుక ధర్మరాజ, ఆ పతివ్రత అయిన సావిత్రి వలనే నీ ద్రౌపది కూడా మీకు శుభములు కూరుస్తుంది అని చెప్పి మార్కండేయ మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళాడనమాట. ఇది మనకి మహాపతివ్రత అయినటువంటి సావిత్రీదేవి యొక్క వృత్తాంతం. మనకి దీనికి మూలం వచ్చి మహాభారతం అరణ్య పర్వం సప్తమాశ్వాసం ఎర్రాప్రగడ గారి ప్రణితము. మనకి మహాభారతం తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. తర్వాత మనకి శ్రీదేవి భాగవతంలో లీలలు అని చెప్పి తేలికచర్ల కృష్ణారావు గారు గ్రంథకర్త. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.